ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలి? అటా ఇటా? అబ్బా ఏంటో ఈ మనుషులు తప్పిపోయేలా ఇంత పెద్ద ఇల్లు కట్టాలా? డబ్బులుంటే ఇట్టా అంటే ఎన్నైనా కట్టచ్చు. అమ్మో, ఇదేంది ఈ గదిలోకి వచ్చేసాను? ఇది ఎవరి గదో ఏటో ఏటో ఈ కొంపలో అన్ని గదులు ఒకేలా ఉన్నాయి. చూడలేదు, మిస్ చేశాడు. అమ్మ మహాలక్ష్మి, ఈ బిడ్డకు తాగడానికి మందుకు డబ్బులు లేవని తాకట్టు పెట్టుకో బిడ్డ అని ఇలా నా కంట పడ్డావా తల్లి? ఈ పెద్ద ఆయన ఇక్కడే ఉన్నాడేటి? ఏదో ఒకటి చెప్పి బయటికి వెళ్ళాలా, నక్లెస్ అమ్మి ఫుల్ కొట్టాలా. ఇప్పుడు ఏడు చేయాలి? అమ్మా గంగా, గంగా, ఏంటన్నా? అమ్మా గంగా, నాకు త్వరగా టీ పెట్టి చేసావంటే తాగేసి నేను వెళ్ళి బయట తోటంతా శుభ్రం చేసి వచ్చేస్తాను. ఏటి నాన్నా, నువ్వు తోటంతా శుభ్రం చేస్తావా? అలా అడిగేవిటమ్మా, పెద్దోరు మనల్ని ఇంట్లో ఉండిచ్చారు కదా అని చెప్పేసి తయారుగా తింతోంగుంటే ఏం బాగుంటుంది చెప్పు? కాస్త ఒళ్ళొంచి కట్టపడాలి కదా. మీ అమ్మ కూడా నన్ను ఎప్పుడు కష్టపడి పనిచేసి బతకాలని చెప్పేది. పాపం ఇప్పుడు ఎక్కడుందో పిచ్చిది. అట్ట సుత్తమేంటమ్మా, వెళ్ళి టీ అట్టుకొచ్చేయి. ఇంతకు ముందైతే తాగుబోతే అదాను కాబట్టి మందు కొడితే గాని పనిచేసేటోండి కాదు. ఇప్పుడు మారిపోయాను కదమ్మా, అందుకే టీ తాగేసి పని చేసుకుంటా అన్నమాట. నువ్వు వెళ్ళి కూర్చుని టీ నీళ్ళు పట్టుకొస్తావా? ఇప్పుడే తీసుకొస్తానన్నా. పైడిరాజు, అయ్యా అయ్యా అయ్యా. పర్వాలేదే, 2 రోజులకే నీలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పు శాశ్వతంగా ఉంటుందా? నేను సచ్చినంత తొట్టయ్యా, నేను సచ్చేదాకా మారను. నేను మారానని తెలిస్తే నా లచ్చి తిరిగి వస్తుందన్న ఆశ ఉందయ్యా. ఓ, అందుకే అంటారు మనుషులుండగా విలువ తెలీదు అని. ఇకనైనా బుద్ధిగా బతుకు. అట్టాగేనయ్యా. ఇదిగో నాన్న టీ. అబ్బా నా బంగారు తల్లే, నేను తోటకెళ్ళి టీ తాగుతూ పని చేసుకుంటానే. అయ్యా. అవతల బార్కి వెళ్తుంటే ఈ టీ ఎవరికి కావాలి?
ఎక్కడికి వెళ్తున్నావు? అది అది అక్కడ అది సరిగ్గా చెప్పు. అది బయట తోట పని చేద్దామని వెళ్తున్నాను. తోటంతా శుభ్రం చేసేసి మొక్కలకి నీళ్లు పోసి మొక్కలు నాడదామని సారు. గార్డెన్ క్లీనింగ్ అయితే ఓకే. అలా కాదని బయటికి వెళ్ళాలనుకుంటే గంగకు ఆల్రెడీ థ్రెట్ ఉంది. నువ్వు వాడి చేతికి చిక్కావనుకో, నిన్ను నానా హింసలు పెట్టి నిన్ను అడ్డు పెట్టుకుని గంగను అక్కడికి రప్పించడానికి ప్రయత్నిస్తారు. అయ్యో సారు, మధ్యలో ఇది కూడా ఉందా? పైగా నువ్వు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వాడుకున్నావు కదా, ఇప్పుడు ఎలాగూ తీర్చే పొజిషన్లో లేవు. నువ్వు వాళ్ళ చేతికి చిక్కావనుకో, నీ బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఒక్కొక్కటిగా తీసి అమ్మేసుకుంటారు. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు బయటకు వెళ్ళడం అంత మంచిది కాదు. అంటే సార్, అది వాగే నోరు తిరిగే కాళ్ళు ఊరికే ఉండవని ఇంట్లోనే ఉంటే ఏదో కట్టేసినట్టుగా ఉంది. అలాగా? సరే అయితే పద, నీతో పాటు నేను కూడా వాకింగ్కి వస్తాను. నీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దా. ఈ టైంలో వాకింగ్కి ఏం వెళ్తాను సార్? పైగా నేను బయటకు వెళ్తే ప్రమాదం అని మీరే అంటున్నారు కదా, అందుకని నేను ఇక్కడే ఉంటానులే సార్. బెటర్. అలా కాదు కూడదని ఇంట్లోంచి అడుగు బయట పెట్టాలనుకున్నావు అనుకో, నెక్స్ట్ టైం అడుగు బయట పెట్టడానికి కాళ్ళుండవు. సిసి చేతి దాకా వచ్చింది, నోటి దాకా పోకుండా చేసినాడే. ఈ నెక్లెస్ అమ్మే డబ్బుతో పారిపోదాం అనుకుంటే బయటికి పోనీకుండా ఆపేసినాడు. బంగారు గుడ్లు పెట్టే బాత నా దగ్గర ఉండగా ఈడతో నాకేటి పని? ఇప్పుడు దీన్ని ఎక్కడ దాచాలా? అమ్మయ్యా, ఇది గంగ బ్యాగ్లో ఉండటమే కరెక్టా? దొరికితే నిన్న దాని మీదకే పోద్ది, అప్పుడు దాన్ని గెంటేస్తారా? మళ్ళీ ఆ పని ఈ పని చేసి నన్ను మహారాజులా చూసుకుంటుంది. ఏది జరిగినా నా మంచికి. ప్లాన్ వర్కౌట్ అయింది బ్రో. ఇక గంగా దాని బాబు ఇద్దరు బయటకు వెళ్ళిపోవడం కన్ఫర్మ్.